కాళికామాత తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడెను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడెను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడెను. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నెంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు 100 జన్మల అదృష్టం ఉంది కాబట్టే ఈ వీడియోని అద్భుతాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. ఒక్క 2 నిమిషాలు ఓపిగ్గా విను బిడ్డ. 3వ నిమిషంలో నీ కోరిక తీరుతుందని మన అమ్మవారైతే మనకు చెప్తున్నారండి. మరి అమ్మవారు మనకేం చెప్పాలనుకుంటున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. బిడ్డ, అదృష్టం నీ తలుపు తట్టబోతుంది. అశ్రద్ధగా ఉండవద్దు బిడ్డ. ఇప్పుడంతా కూడా నువ్వు నీలో ఏదో చెప్పలేనంత బాధ ఉంది. నిన్ను ఆ బాధ నలిపేస్తుంది కదా. వెంటనే మోసపోతున్నావు. ఇతరులు నన్ను మోసం చేస్తున్నారని ఏదో తెలియని దిగులుతో బాధపడుతూ ఉన్నావు బిడ్డ. నీ మనసును ఎవ్వరిని కూడా నమ్మకుండా ఉంది. ఇప్పుడన్నిటినీ కూడా సందేహపడుతున్నావు బిడ్డ. ఇంకా చెప్పాలి అంటే, నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు కదా బిడ్డ. నేను ముగ్గురమ్మల మూలకటమ్మని, నీ వారాహి తల్లిని బిడ్డ. నీ మనసులో ఉన్న బాధనంతా కూడా నాతో చెప్పుకో. నీ మనసులో ఏవేవో ఆలోచనలు ఉన్నాయి, అన్నింటినీ నాతో చెప్పుకో బిడ్డ. ఒక తల్లిగా సరైన సమాధానం నేను నీకు అందిస్తాను. తల్లిగా నేను నీకు ఇవ్వడానికి అన్నీ సిద్ధంగా ఉంచాను బిడ్డ. నా దగ్గర కోరే కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను అని నీకు ప్రమాణం చేస్తున్నాను. ఈ వాక్కులో మీకు కొంచెం కూడా అనుమానం ఉంది కదా. అమ్మా, ఇప్పుడు కావాల్సింది ముందు చేసి పెట్టు అని అడుగుతున్నావు కదా బిడ్డ. నా దగ్గర శరణాగతి పొంది నీ బాధను నాతో చెప్పుకున్నావు. నేను చేయవలసింది నేను చేస్తాను. పూర్తి నమ్మకంతో ఉండు బిడ్డ. అమ్మా, అలా అంటున్నావు కానీ నువ్వు నాకు ఏమీ ఇవ్వడం లేదు, నేను అడిగింది అస్సలు ఇవ్వడం లేదు అని నాతో వాగ్వాదానికి దిగుతున్నావు. మనిద్దరి మధ్య ఇది జరుగుతుంది. కొంచెం తగ్గైనా సరే మీ దారిలోకి నేనే వస్తున్నాను. ఎందుకంటే నా బిడ్డ కోసం నీకు మాట ఇచ్చినట్టే అన్నీ నెరవేరుస్తాను బిడ్డ. నువ్వు అనుకున్న విజయాలన్నీ కూడా నీకు అందిస్తానని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. నేను ఇచ్చిన మాట నిలబెట్టేందుకు పనులు కూడా ప్రారంభించాను. అది నువ్వు గమనించడం లేదు బిడ్డ. ఎందుకో తెలుసా? నీటిని కదపకుండా ఉంచినప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి. అలా తేలికైపోయి నీళ్ళపైన తేలుతాయి బిడ్డ. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆ సమస్య అన్ని మలినాలను కూడా తనంతట తానిగే పోతాయి బిడ్డ. నువ్వు మాత్రం నీ సమస్యని భూతద్దంలో చూసి భయపడిపోతున్నావు. అందువల్ల మీరు తేట కాకుండానే మలినంగానే ఉంటున్నారు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు బిడ్డ అని నేను చెప్పినప్పుడు ఆనందంగా ఉంటున్నారు. కానీ చుట్టూ ఉన్న బాధలు నిన్ను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి బిడ్డ. నీ కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకునే ఉన్నావు కదా. నేను నీ గాయానికి మందు బిడ్డ. అతి కొద్ది రోజులు మాత్రమే నీ కష్టాలను తట్టుకో. నీకు విలువైన కాలం వస్తుంది. ఏదైనా కాలం అన్నిటినీ కూడా సమాధానం చెప్తుంది. నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇస్తుంది. నీకు కష్టం అనిపించకుండా పోయేలా చేస్తుంది బిడ్డ. నువ్వు నీ మనసులో పడే పోరాటం ఇది. ఎంత నా మాటలు నీకు ధైర్యాన్ని చెప్తున్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది బిడ్డ. అలాగే నువ్వు ఎదురు చూసి చూసి విరక్తి పొంది ఉన్నావు కదా. ఇకపై వారాహిమాత నీ కోసం పనిచేయడం నువ్వు చూస్తావు బిడ్డ. నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఇకపై నీ వారాహి అమ్మ చేసేదానికి కేవలం నీ బిడ్డల కోసమే. నన్ను నువ్వు నమ్ముతున్నావు కదా బిడ్డ. జీవితంలో నీ మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటూ ఉంటారో, ఎక్కడైతే నా నామస్మరణం జపిస్తూ ఉంటారో అవన్నీ కూడా నేను వింటూనే ఉంటాను. నువ్వు ప్రతిరోజు కూడా నన్ను తలుచుకుంటూ, నా మాటలే వింటూ, నన్ను ఆరాధిస్తూ, నా గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటావో అక్కడైతే తప్పకుండా నేను కొలువై ఉంటానమ్మా.
నిన్నెప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాను. మీ కష్టాలు పడిన రోజుల నుంచి నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావు కదమ్మా. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తాను. నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తాను బిడ్డా. ఇక చాలు అని నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు కూడా వస్తుంది. ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే ముందు నీ మనసు బలంగా ఉంచుకోవాలి. ఏది వచ్చినా సరే తీసుకునే ధైర్యం నీకుండాలి బిడ్డా. ఇది నీ అమ్మగా నేను నీకు ఇస్తున్న వాక్కు. ఖచ్చితంగా నువ్వు అనుకునేది జరిగి తీరుతుంది. నువ్వు కావాలనుకున్నది నీ చేతుల్లో పెడతాను బిడ్డా. నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరుస్తాను. అతి త్వరలోనే నీకైన జీవితం అందుతుంది. అతి త్వరలోనే నువ్వు పోయింది అనుకున్నటువంటి నీకు అదృష్టమంతా కూడా నీ ఇంటి తలుపు తట్టబోతుంది బిడ్డా. నువ్వు వేటి గురించి కూడా ఆలోచించకుండా అన్నిటినీ కూడా నాపైన వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డా. పూర్తిగా నేను చెప్పేది వినమ్మా. ఈ క్షణం నుంచి ఏం చేస్తున్నావో నాకు నువ్వు తెలుస్తుంది. ఇప్పుడు నీ మనసు ఎంత అలజడిగా ఉందో నాకు తెలుసు. దానికి కారణం కూడా నేను చెప్తాను విని బిడ్డా. నీ జీవితంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు. ఎందుకమ్మా? జరిగేవి జరగని వాటి గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఇది నాకు జరగలేదు, ఇది నాకు జరుగుతుందా లేదా అని మీ ప్రశాంతతను కోల్పోవద్దు. ఆలోచించడం వల్ల నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. మీకు తోడుగా ఎవరూ లేరని, నీకు ఎవరూ సహాయం చేయడం లేదని బాధపడుతున్నావు కదా బిడ్డా. నీ చుట్టూ ఎన్నో పువ్వులున్నాయి కదా. వాటిని చూస్తూ ఉంటే నీ మనసుకు ఎంతో శాంతి ఉంది కదా. అసలు నీ చుట్టూ జరిగేది నువ్వు గమనిస్తూనే కదా నీకు తెలిసేది. నీ కోసం ఏం చేస్తున్నానని నువ్వు చూడడం లేదు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు తలుచుకుంటూ బాధపడుతున్నావు బిడ్డా. ఎందుకు బిడ్డా బాధ? నువ్వసలు ఎందుకు ఓడిపోతున్నావు? ఎక్కడ తప్పు చేస్తున్నావు? ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు బిడ్డా? అది కూడా నీకు చెప్పనా? ఈ లోకమంటే నీకు భయం. ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుందని గుర్తించుకో బిడ్డా. ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూ ఉంటావు. అలా అనుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుందో చెప్పు బిడ్డా. ఎన్నోసార్లు నా వాక్కులు సందేశాలు పంపినా కూడా నువ్వు నమ్మడం లేదు. ఎందుకు బిడ్డా? ఎప్పుడైనా సరే భయం కలిగితే ఆ భయంతో చెప్పు, నాకు తోడుగా నా వారాహి అమ్మ ఉంది, నాకెందుకు భయం అని చెప్పు. వెంటనే దూరమైపోతుంది బిడ్డా. నీకు ఎప్పుడు కూడా చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దిగులుతో నువ్వు అస్సలు కూర్చోవద్దు. ఆ దిగులు కూడా నీకు ఎక్కువైతే నువ్వు ప్రశాంతతను కోల్పోతావని గుర్తించుకో. ప్రశాంతత లేకపోతే సంతోషం పూర్తిగా దూరం అవుతుంది బిడ్డా. నీకు భయం కలిగినప్పుడు ఓం శ్రీ వారాహిదేవ్యై నమః అనే నామంతో నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డా. అంతా నేను చూసుకుంటాను అని అమ్మవారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.